ఇది చాలా చిన్న సినిమా, బట్ తెలుగు సినిమాల్లో ఇది చాలా విభిన్నమైనది, చాలా కొత్త చాలా పెద్దది. ఇండియాలో ఇప్పుడు చాలా బర్నింగ్ టాపిక్ మీద తీసిన ఈ సినిమా. మొన్నే చెప్పాను నేను, అసలు ఎందుకు తీశారు అంటే ఇది ఒక వార్నింగ్ లాగా, కొంతమందికి స్ఫూర్తినిచ్చేలాగా ఉండాలని ఉద్దేశంతో తీశాను. ఈ సినిమా రేపు 2 రాష్ట్రాల్లో దాదాపు 100 థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. మంచి మంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి ఇండస్ట్రీలో అండ్ జనాల్లో. ఈ సందర్భంగా ఏదైనా మీరు ఒక క్యూఏ సెషన్ లాగా అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ డూ ఆస్క్ అస్. ఇది అది చెప్పానండి, ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ మీద ఒక వార్నింగ్ లాగా ఉండాలని తీశానండి. అంటే వల్గర్ అంటే మీరు నిన్న ఏదో రిలీజ్ అయిన ఒక లీక్ అయిన దాని మీద గురించి మాట్లాడుతున్నారు, అదే కదా స్వామి మీరు? ట్రైలర్స్ మేము రిలీజ్ చేసిన అఫీషియల్ ట్రైలర్స్ ఏవి వల్గర్గా లేవండి, హార్ష్గా ఉంటాయి. సినిమా హార్ష్గా ఉంటుంది, అది మేమే చెప్తున్నాం, హార్ష్గా వైలెంట్గా ఉంటుంది. ఎందుకు ఉండాలనే దానికి కూడా నేను చెప్పాను. కొన్ని సంగతులు మనం సాఫ్ట్గా చెప్తే కుదరదు, హార్ష్గానే చెప్పాలి. చెంపదెబ్బ కొట్టినట్లు చెప్తేనే కొన్ని విషయాలు అర్థం అవుతాయి. అలా అర్థం అవ్వాలనే మేము హార్ష్గా తీసాం. బట్ అబ్సీనిటీ ఉండదు ఎక్కడ. మీరు విడిగా వచ్చిన క్లిప్స్ ఏవో లీక్ అయిన క్లిప్స్ చూసి మీకు బూత్ లాగా లేకపోతే అలా అనిపించవచ్చేమో కానీ, బట్ సినిమాలు చూస్తున్నప్పుడు మీరు ఎప్పుడు ఫీల్ కారు. అది చంపేమని కాదు, ఎదురు తిరగమని. చంపేమని నేను చెప్పట్లేదండి. జరిగింది అంటే అది నేను రాసిన కల్పించిన కథ కాదు, అది నిజంగా జరిగింది. నాగ్పూర్లో జరిగిన కథ, యథార్థంగా జరిగిన కథ. ఇది చేయాలనిపించిందండి, అంటే చేయాల్సిన అవసరం ఉంది ఈ కథలో. అంటే దాన్ని నేను ఇప్పుడు చెప్తే ఎందుకు అనేది వివరంగా చెప్తే కథ అంతా చెప్పాల్సి వస్తుంది. బట్ రేపు మూవీ చూసినప్పుడు మీరు ఫీల్ అవుతారు ఎందుకు చెప్పాలనుకున్నాను నేను ఈ కథని అని. వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకొని గొడవ చేశారండి. నేనంటే ఈ సంగతినే కదా మీరు చెప్పేది. అవును, వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకొని ఏదో వీడియో ఏదో లీక్ అయింది, అక్కడక్కడ ఉన్న క్లిప్స్ తీసుకొని వాటిని ఒకచోట చేరిస్తే నాకు కూడా షాకింగ్గానే ఉంటుంది. బట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద ఫిలిం మీకు అసలు ఎక్కడ అన్నీ జస్టిఫైయబుల్గా ఉంటాయి, ఎక్కడ కావాలని ఎక్స్ప్లాయిట్ చేసినట్లుగా ఉండవు. అసలు కాదండి, అందులో నేను చూశాను నిన్న, ఎక్కడెక్కడ సీన్స్ అవి డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ది ఫిలిం, ఒక చోటవి కాదు. ఎస్, అదంతా ఒకటే సీన్. దానికి జస్టిఫికేషన్ ఉందండి మూవీలో. క్లైమాక్స్ జస్టిఫికేషన్ కోసం ఎప్పుడైనా మూవీస్లో అండి క్లైమాక్స్ని జస్టిఫై చేయటం కోసమే మిగతా ముందు కథంతా ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే 3 నిమిషాలు 5 నిమిషాలు 6 నిమిషాల కథని జస్టిఫై చేయడం కోసం మనం 2 గంటలో 2.5 గంటలో కథ చెప్తాం. అసలు చెడు తీసుకుంటారనేది ఎప్పుడు కరెక్ట్ కాదండి. సినిమా అలా ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఏదైనా ఇన్స్పైర్ చేయగలదేమో కానీ మనలో ఉన్న క్రిమినల్ ఇంటెంట్ ఉన్న వాళ్ళే క్రైమ్ చేస్తారు తప్ప, ఇప్పుడు మీరు నేను లేకపోతే మామూలు వాళ్ళు ఎవరన్నా సినిమా చూసి ఇలా నేను చేయాలి అని ఎప్పుడు అనుకోరు. ఒకవేళ అలా అనుకుంటే ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరు ఆ పని చేయరు. ఏమని లేదండి, అదే మాకు తెలీదు, ఎక్కడి నుంచి లీక్ అయిందో తెలీదు. లీక్ అయ్యే అవకాశం ఉంటుందండి, ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మేము దాదాపు ఒక 5-6 ఎడిట్ షూట్స్లో వర్క్ చేస్తుంటాం. ఎక్కడో అంటే నిన్న చూసిన దాన్ని బట్టి చూస్తే ఎవరో సంబడి మొబైల్లో నుంచి కాపీ చేశారు, ఎడిటింగ్ జరుగుతూ ఉండగా కాపీ చేసి ఆ క్లిప్స్ అన్ని ఒక చోట పెట్టి రిలీజ్ చేసినట్లున్నారు. రాగా చెప్పాలండి, ఆ కథను అలాగే చెప్పాలి. అంత హార్ష్గా చెప్పాల్సిన అవసరం ఉందనే మేము హార్ష్గా తీసాం. సెన్సార్ కట్స్ ఒక 64 సెకండ్స్ కట్ చేశారండి టోటల్గా.
ఒక 5-6 చోట్ల వాయిస్ కట్ చేశారు, సౌండ్ మ్యూట్ చేశారు. బట్ అదర్ దాన్ దట్ మాకు చాలా హ్యాపీగా ఇచ్చారు. అంటే సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి మాకు ఒక 40 days పట్టిందండి. 3-4 సార్లు చూశారు, 2-3 డిఫరెంట్ కమిటీస్ వేసుకొని చూశారు. అన్నీ చూసి ఓకే ఈ సినిమాకి సర్టిఫికేట్ ఇవ్వచ్చు అని ఇచ్చారు. మీరు అది గుర్తించాలి. అంటే సెన్సార్ గురించి ఏదో అంటున్నారు, బట్ వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేశారండి. సెన్సార్ వాళ్ళు చూసిన మెంబర్స్ కూడా మంచి మెంబర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ అకాడమిక్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు 3-4 సార్లు చూసి అన్నీ పరిశీలించి ఇవ్వచ్చా లేదా అనేది ఆలోచించుకొనే చేశారు. అది జరిగింది కదండి, నేను చూపించింది నేను రాసింది కాదు. అవునండి. బట్ అంటే మీరు చెప్పేది ముందు హింస చూపించి ప్రతిహింస అనేది కొన్ని సందర్భాలు అట్లాగే ఉంటాయండి జీవితంలో. పరిష్కారం అని నేను అసలు చెప్పట్లేదు. నేను ఎక్కడ ఉపన్యాసం కానీ లేకపోతే ఇది కరెక్ట్ అని కానీ ఓ మెసేజ్ కానీ నేను ఎక్కడ ఇవ్వట్లేదు. టోటల్ ఫిల్మే ఏదైనా మెసేజ్గా ఉంటుంది. మెసేజ్ కంటే కూడా నేను అనుకుంటున్నది ఇట్స్ ఎ వార్నింగ్. ఈ అత్యాచారాలు ఎవడైతే చేస్తున్నాడో వాళ్ళందరికీ వార్నింగ్. అది హ్యూమన్ సైకాలజీలో ఉన్నది. ఈరోజు మొదలైంది కాదు, మనిషి పుట్టిన దగ్గర నుంచి ఉన్నది. దానికి నేను ఎందుకు అనేదాన్ని నేను అనలైజ్ చేసి చెప్పలేను. జరుగుతున్నాయి, సొసైటీలో జరుగుతున్నాయి, హ్యూమన్ టెండెన్సీలో ఉన్నది. బట్ ఇప్పుడు చాలా ఎక్కువైపోయి చాలా దారుణంగా జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటివి చేస్తే ఊరుకోరు మహిళలు, దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తావు అనేది ఫైనలీ ఐ థింక్ దట్ ఈస్ ద మెసేజ్ దట్ కీచక విల్ డెలివర్. నేనేం చెప్పట్లేదు, జరిగింది చెప్తున్నాను అంతే. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ మెసేజ్. ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన జరిగినట్లుగా నేను తెర మీద నేను నాగ్పూర్ వెళ్ళాను, ఒక 3 months అక్కడ రీసెర్చ్ చేశాను. అక్కడ విషయాలన్నీ తెలుసుకున్నాను, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళ సైకాలజీ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని దాన్ని ఒక కథలాగా కొంచెం ఫిక్షనలైజ్ చేశాను అంతే. మోస్ట్లీ రియలిస్టిక్గా ఉంటుంది. సో నా మెసేజ్ ఏం లేదు. నా మెసేజ్ ఏదన్నా ఉందంటే, నువ్వు ఎవరినన్నా బాధించావంటే ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ, అది మళ్ళీ నీకు తిరిగి వస్తుంది అనేదే. మేబీ దట్ ఈస్ ది ఓన్లీ మెసేజ్ ఐఎమ్ గివింగ్. ఫేస్ చేయడానికి ఐఎమ్ రెడీ అండి. బట్ జరుగుతాయని నేను అస్సలు అనుకోవట్లేదు. నిన్న ఎవరైతే గొడవ చేశారో, నిన్న ఎవరైతే మా మీదకి వచ్చారో వాళ్ళు రేపు సినిమా చూస్తే అస్సలు దే విల్ అప్రిషియేట్ అస్. నేను చూపించానండి, అంటే ఇంత హార్ష్గా ఉంది, వైలెంట్గా ఉంది, విమెన్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను దాదాపు 100 మంది లేడీస్కి నేను సినిమా చూపించాను. వాళ్ళందరి దగ్గర నుంచి నాకు చాలా పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. హార్ష్గా ఉందన్నారు, వైలెంట్గా ఉందన్నారు, కొన్ని చోట్ల ఇబ్బందిగా ఉందనిపించారు. అయినా సరే ఇలాంటి సినిమా రావాలి, ఇలాంటి కథ చెప్పాలి జనాలకి అనే వాళ్ళు ఫీల్ అయ్యారు. ఈవెన్ సెన్సార్ బోర్డు కూడా అలాగే ఫీల్ అయింది. వాళ్ళు ఏమి అడ్డగోలుగా ఇవ్వలేదండి సెన్సార్ సర్టిఫికేట్. చాలా పరిశీలించి చాలా క్వశ్చన్స్ వేసి చాలా రకాలైన పరీక్షలు లాంటివి కూడా పెట్టి మాకు అప్పుడు సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్కి వచ్చేసినట్లు మీడియా మిత్రులకు రేపు 30వ తారీఖున 2 రాష్ట్రాలు కలిపి మొత్తం మీద ఒక 100 థియేటర్లు దాకా మేము రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అయితే మేము ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో యథార్థంగా జరిగిన కథని మేము తీసుకొని మేము తయారు చేసి రిలీజ్కి వస్తున్నాం. అయితే నిన్న మొన్న కొన్ని సంఘటనలు అయితే జరిగినాయి, అవి మేము చాలా బాధపడతా ఉన్నాము. ఎందుకంటే నాకు డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు అయితేనేమి, మేము షూటింగ్ జరిగేటప్పుడు అయితేనేమి, ఎప్పుడైతే మేము మొత్తం కూడా పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయినా కూడా ఎప్పుడైనా సరే ఈ సినిమా రిలీజ్ అయితే మగవారు ధర్నా చేస్తారు, సినిమా బ్యాన్ చేయాలని అంటారు అనుకున్నాను. కానీ లేడీస్ ధర్నా చేస్తారని, లేడీస్ బ్యాన్ చేయాలి, ఈ విధంగా దాడులు చేస్తారనే సంగతి అయితే మేమైతే అసలు ఊహించలేదు. ఎందుకంటే ఇది లేడీస్కి వాళ్ళకి లేడీస్ని చైతన్యపరిచే విధంగా, ఎక్కడైతే లేడీసు అణగదొక్కబడతారో, ఎక్కడైతే బాధించబడతారో, ఎక్కడైతే అత్యాచారాలు జరుగుతాయో వాళ్ళందరికీ కూడా ఒక యూనిట్ అయ్యి ఏ విధంగా అయితే
అటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటారో అలాంటి వారిని ఏ విధంగా చేస్తే ఏ విధంగా రివెంజ్గా ఉండే క్రమంలో మేము సినిమా తీసాను తప్పితే ఇక్కడ మహిళల్ని కించపరిచే విధంగా అయితే మేము సినిమా తీయలేదు. ఇంకోటి నిన్న లీక్ల గురించి కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ లీక్ వీడియోలు ఎక్కడెక్కడియో కట్ చేసుకొచ్చి అవి ప్రదర్శించడం, యూట్యూబ్లో పెట్టడం, వాటిని ఆధారంగా మహిళా సంఘాల వాళ్ళు దీని మీద ఫైట్ చేయడం, అది చెప్తున్నాను, అది చేయడం జరిగింది. అది కూడా చాలా దురదృష్టకరం. మనకి రామాయణం మనందరికీ తెలుసు. రామాయణంలో రాముడు చాలా ఉత్తముడని మనందరం చెప్పుకుంటాం. అయితే అటువంటి రామాయణంలో కూడా చెట్టు సాటు నుండి వాల్మీకి బాణం వేసేటప్పుడు అయితే ఆ క్లిప్ తీసుకొని చివరిలో సీతని అగ్ని పరీక్షకి పంపించేటప్పుడు ఆ క్లిప్ తీసుకొని ఆ రెండింటిని యాడ్ చేస్తే రాముడు అలాంటి వాడు కూడా ఎలా కనపడతాడో కూడా మనకి తెలుసు. అలాంటి పరిస్థితుల్లో మేము కూడా మంచి సినిమా అని 1 hour 50 minutes సినిమా ఉంటే అదంతా చూడకుండానే ఏదో ఒక 1 minute క్లిప్స్ చూసి సినిమాని బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో లేదా దీన్ని బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లా చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఇలా చేస్తూ ఉంటే ఇంకా మంచి సినిమాలు తీయాలనే ప్రయత్నం అయితేనేమి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్సు ఎవరు కూడా ముందరకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు సినిమా చూసి మాట్లాడి, సినిమా బాగలేదనుకోండి, ఒక బాగలేని సినిమాని, ఒక జనాలు మెచ్చని సినిమాని మేమెందుకు కోట్లు పెట్టి సినిమా తీసి నష్టపోవడానికి మేమైతే సిద్ధంగా లేము. మేము కూడా ముందుకు రాము. ఈ జనాలు మెచ్చుతారని, జనాలు అందరూ చూస్తారని, అందరూ ఆదరిస్తారనే ఉద్దేశంతో మేము ఇన్వెస్ట్ చేసి ఈ సినిమాని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళా సంఘాలు కూడా మాకు సహకరిస్తారని, ఏమైనా ఉంటే ఇబ్బందికరమైన సంఘటనలు ఏమైనా ఉంటే మేమే సినిమా తర్వాత మీరేమైనా చూపిస్తే అది మేము సరి చేసుకుంటామని, మీరు సరిగా అవగాహన లేకుండా ఇప్పుడు దాకా జరిగిన సంఘటనలన్నిటికీ మేమైతే చాలా బాధిస్తున్నాము. ఈ చిత్ర యూనిట్ మొత్తం నేను జరిగిన దాడికి నేనైతే ఖండిస్తూ ఉన్నాను. ఓకే, అంతే సార్, సెలవు తీసుకుంటాను. మంచి సినిమా అంటే ఏదైనా సమాజానికి ఉపయోగపడాలి. ఇది ఖచ్చితంగా ఇది సమాజానికి, మహిళలకి ఖచ్చితంగా ఉపయోగపడే సినిమా ఇది. అంటే 1.5 అది 2 hours సినిమా మటుకు ఖచ్చితంగా చూస్తే ఇది అదే విధంగా ఉంటుంది సినిమా. అవి అఫీషియల్ ట్రైలర్స్ కాదు సార్, అవి ట్రైలర్స్ మంచివి కూడా ఉన్నాయి. అంతకుముందు మార్చిలో రిలీజ్ చేసాం. అవన్నీ వెబ్సైట్స్లో ఉన్నాయి. మా కీచకాది మూవీ అనే సైట్లో ఉన్నాయి. మీకు ఫ్యామిలీ పిల్లలతో చూడాల్సిన సినిమా కాదండి, ఇది అడల్ట్ ఫిల్మ్. సర్టిఫికేట్, అడల్ట్ సర్టిఫికేట్ వచ్చింది. మీరు పిల్లల్ని అసలు అలౌ చేయరు. మీరు వెళ్ళినా ఫ్యామిలీ తోటి అనేది అసలు కాన్సెప్టే కాదండి. ఫ్యామిలీ తోటి చూసే సినిమాలు వేరే ఉంటాయి. ఇది అలాంటి సినిమా కాదు. మేము అసలు ఏం సందేశం ఇవ్వట్లేదండి. ఇది జరిగిన ఇన్సిడెంట్ని జరిగినట్లుగా తీసాము. బట్ నేను ఇచ్చే మెసేజ్ కాదు అది. ఒక సంఘటనలో, నిజంగా జరిగిన సంఘటనలో ఉన్న మెసేజ్ అది. 3 days కిందట జరిగింది కదా, సైకో మధు సంబడి. వాటిల్లో సొసైటీకి ఉపయోగపడే విషయం ఉందని అనుకున్నప్పుడు ఒక కళాకారుడు స్పందిస్తాడు. అలాంటి స్పందనే కీచక. మీరు ఈరోజు నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారంటే మీరు నిన్న జరిగిన గొడవ, లేకపోతే మీరు చూసిన విజువల్ని బట్టి ఆ షాక్ తోటి మీరు నవ్వుతున్నారు. రేపు మూవీ చూడండి. మూవీ చూశాక కూడా మీరు నవ్వితే నేను ఒప్పుకుంటానండి. నా కూతురు ఉంది, నా డాటర్ కూడా వచ్చి చూసింది సినిమా. నా వైఫ్ వచ్చింది, నా సిస్టర్ వచ్చింది, మాకు తెలిసిన వాళ్ళు చాలామంది చూశారు. మా బ్రదర్స్, డాటర్స్ అందరూ వచ్చి చూశారు సినిమా. నేను ధైర్యంగా చూపించగలిగాను. వాళ్ళు మెచ్చుకున్నారు, ఒప్పుకున్నారు ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అని. ఆ ట్రైలర్ మాది కాదండి. మా ట్రైలర్ మీరు అఫీషియల్ ట్రైలర్ చూడండి. దట్స్ నాట్ అవర్ అఫీషియల్. అసలు ట్రైలర్ అంటే అదేదో కెమెరాతో షూట్ చేసి ఎలా ఇస్తారు? అక్కడ ఒక మానిటర్ కనిపిస్తుంది. ఆ మానిటర్ని ఎవరో సెల్ ఫోన్లో తీశారు. అది మా ట్రైలర్, అఫీషియల్ ట్రైలర్ ఎలా అవుతుంది? ఎందులో ఎవరు? సినిమా మాదేనండి, క్లిప్స్ మావే, లోపల ఉన్న కంటెంట్ మాదే. కంటెంట్ మాది కాదంటం లేదు నేను. అది అఫీషియల్ ట్రైలర్ కాదు, అది లీక్డ్ వీడియో. సినిమాలో ఉన్నాయి. బట్ సినిమాలో మీరు చూసినప్పుడు మీరు ఒక్కసారి ఇక్కడ అన్ని అక్కడక్కడ బిట్స్ కలిపి చూస్తే వచ్చే షాక్, మీరు కథలో ఫాలో అవుతున్నప్పుడు మీకు ఆ షాక్ రాదు. బూతులని ఎలా అంటారు మీరు? అవునండి, జరుగుతుం లేదా? సొసైటీలో జరగట్లేదు. అది ఎక్కడ జరగని విషయమే నేను చూపించలేదు కదా.
దాంట్లో మెసేజ్ ఉంది. మీరు మూవీ చూశాక మీకు అర్థమవుతుంది. మీరు రేపు మూవీ చూడండి, మూవీ చూశాక విల్ మీట్ అగైన్. ఎల్లుండో తర్వాత రోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకుంటాం, మళ్ళీ కలుద్దాం. దెన్ అప్పుడు మీరు ఫీల్ అయితే నేను ఐ విల్ ఆన్సర్ టు దట్. ఓకే, ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళే వచ్చి చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మిగతా వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఇది అందరికీ ఒక యూనివర్సల్ ఫిల్ము, ఏదో జురాసిక్ పార్క్ లాగా, జురాసిక్ వరల్డ్ లాగా, లేకపోతే బాహుబలి లాగా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూసే సినిమా అని మేము తీయలేదు. ఇది స్పెసిఫిక్గా కొంతమంది మాత్రమే టార్గెట్ చేస్తూ చేసిన సినిమా. ఫ్యామిలీస్ రాకపోవచ్చు, పిల్లలకి అసలు ఛాన్సే లేదు చూడటానికి, ఎందుకంటే అడల్ట్ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి. బట్ మేబీ లేడీస్ వస్తారేమో అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ నిన్న జరిగిన గొడవతోటి లేడీస్ వచ్చే అవకాశం లేదని మాకు అర్థమైపోయింది. బట్ రిలీజ్ అయిన తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ తోటి ఖచ్చితంగా లేడీస్ చూస్తారు ఈ సినిమా. అది వాళ్ళ కోసం తీసిన సినిమా అండి పిచ్చిక. ఇట్స్ మెంట్ ఫర్ దెమ్ అండ్ ఇట్స్ మేడ్ ఫర్ దెమ్. వాళ్ళని ఇన్స్పైర్ చేయడం కోసం, లేడీస్ని ఇన్స్పైర్ చేయడం కోసం. ఎప్పుడన్నా ఏదన్నా మీ మీద అఘాయిత్యం జరిగినా, అత్యాచారం జరిగినా దాన్ని ప్రతిఘటించండి. అదేమీ దాంతో అలా జరిగినంత మాత్రాన మీ జీవితం ఏదో స్పాయిల్ అయిపోయిందని మీరు అనుకోవాల్సిన అవసరం లేదనే మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. మా తమిళ ప్రొడ్యూసర్ ఎంవి రావు గారిని ప్లీజ్. సో మా కీచక కోటి జరిగిన కథ, ఆ కథ నుంచి వాస్తవం అక్కడ జరిగిన దాన్ని పూర్తిగా చూపిస్తే మమ్మల్ని అందరూ మీరు చంపేస్తారు. కానీ ఆయన మా డైరెక్టర్ గారు దీనికి ముందు మిణుగుర్లు అనే సినిమాకి రైటర్ అండి, అది ఆస్కార్ లైబ్రరీ కూడా వెళ్ళుంది. ఆయన చాలా క్లారిటీతో ఈ సినిమాని చాలా పక్కాగా ప్లాన్ చేసుకొని తీశారు. జరిగిన దాంట్లో వాస్తవం తగ్గించారు, అక్కడ జరిగిన సంఘటనలు చాలా తగ్గించి ఆయన సినిమాగా రూపంగా తీసుకురావడం జరిగింది. ఇది ఒక భాషకో లేకపోతే ఒక చోటకో పరిమితమైన కథ కాదు కదా. జరిగిన కథని అన్ని భాషలకు భాషాభేదం సంబంధం లేకుండా తీసినటువంటి అందరికీ దీని పరంగా చూసి మనం ధైర్యంగా ఎలా ఉండాలి, ఒక సంఘటన జరిగినప్పుడు మనకేదో జరిగింది మనం ఇంట్లో కూర్చుందాము, లేకపోతే మన ఇంట్లో మనకు కాదు కదా జరిగింది అనేది కాదండి. సమస్యను ప్రశ్నించాలి. ఆ ప్రశ్న మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు సినిమా పరంగా ప్రశ్నిస్తున్నారు. దీని అందరూ మీరు కోఆపరేట్ చేయండి. అంటే సినిమాని కోఆపరేట్ సపోర్ట్ చేయమంటున్నాను నేను దయచేసి. థ్యాంక్ యూ సార్. అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాళ్ళ కోసం ఒక స్పెషల్ షో వేయటం మేము రెడీగా ఉన్నాం. వాళ్ళందరూ ఒక్కసారి ఆ సినిమా చూసిన తర్వాత వాళ్ళు కూడా అప్పుడు మమ్మల్ని నిలదీస్తే నేను వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మా యూనిట్ మొత్తం గ్యారంటీగా వాళ్ళు సినిమా చూసిన తర్వాత నిన్న మా మీద దాడి చేసినందుకు కానీ దానికి కానీ గ్యారంటీగా వాళ్ళే మాకు క్షమాపణ చెప్తారు. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న కంటెంట్ అలాంటిది. ఇది అక్కడ చూడటానికి ఇబ్బంది పడిన మాట మాత్రం వాస్తవమే. ఎందుకంటే అది జుగుప్స, ఆ క్యారెక్టర్ మీద కలిగిన అసహ్యం, అంత అసహ్యంగా ఉంది సినిమా ఉందని కాదు, ఆ క్యారెక్టర్ మీద ఉండే అసహ్యం దాన్ని మేము చూపించగలిగామంటే అది మన సక్సెస్. ఆ సినిమాలో ఉంది వల్గారిటీ కాదు, క్రూయల్టీ ఉంది. ఇట్స్ హార్ష్ ఫిల్మ్. హార్ష్ కను వల్గారిటీకి చాలా తేడా ఉంది. ఆ రెండింటి మధ్య తేడా కనుక కరెక్ట్గా గమనిస్తే మా సినిమాని అందరూ అప్రిషియేట్ చేస్తారు. వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మళ్ళీ మా సినిమాని దయచేసి ఒకసారి మహిళా సంఘాల వాళ్ళు ప్రత్యేకంగా షో వేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు చూసిన తర్వాత అప్పుడు వాళ్ళ ప్రతిస్పందన గ్యారంటీగా నిన్న మీరు చూసిందనే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే దండుపాళ్యం అనేటువంటి దాంట్లో మీరు చూస్తే కనుక దాంట్లో 5% కూడా మాకు కీచకాలు లేదు. అయ్యో, కర్ణాటకలో అది అద్భుతమైనటువంటి హిట్ అండి. అది తెలుగులో కూడా చూసారు, అది భలే లేలే చూసారండి అది. ఎందుకంటే మొత్తం పల్లెటూరు అన్నింటిలోనూ కూడా చూసేది హిట్ చేసినటువంటిది అది దండుపాళ్యం అనే సినిమాని. అంటే మా సున్నితమైన భావాలు కలిగిన వాళ్ళు వచ్చేటువంటి సినిమా అయితే కాదు ఇది. ఎందుకంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటేనే అది కొంచెం హార్ష్గా చూడడానికి అనేటువంటిది. కాబట్టి చేసినటువంటి పని కూడా మంచి పని, ఇది యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మహిళలకి ఒక వెనకాల ఒక వెన్నంటూ ఉంది. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మీరు వదులుకోవద్దు దయచేసి. దాన్ని మీరు పోరాడండి అనే ఉద్దేశంతో తీసిందే తప్ప, సరే మన నిర్భయ చట్టాలు అవి చాలా పెట్టారు. మనకి నిర్భయ చట్టాలు పెట్టిన తర్వాత రేపులు అవి ఆగిపోయా. ప్రొడ్యూసర్ గారు మీటింగ్లో చెప్పారు ఒకసారి, నిర్భయ చట్టం అనేటువంటిది అయిపోయిన తర్వాత కూడా రేపులు అవి ఆగకపోవచ్చు, ఆగిపోతాయనే ప్రయత్నిస్తున్నాం.
ఆగిపోవడానికే ప్రయత్నిస్తున్నాం. అంటే ఇలా చేయొచ్చేమో, అంటే ఇదే దారిని కాదు, ఇది కూడా ఒక దారి, బహుశా అందువల్ల అనుకుంటాను. అంటే ఒకట్లేండి, గబుక్కుని అంటే నిజాలని వెంటనే ఒప్పుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎనీవే, ఇలాంటి సినిమాలు ఒక్కసారి చూసిన తర్వాత అందరూ మాట్లాడితే ఇంకా చాలా బాగుంటుంది. నిజానికి చూసిన తర్వాత ఖచ్చితంగా అందరూ ఒక్కసారి మళ్ళీ రియలైజ్ అవ్వచ్చు. తప్పనిసరిగా ఈ సినిమాని ప్రేక్షకులందరూ కూడా ఆదరించి ఒక మంచి సమాజానికి ఉపయోగపడేటువంటి చిత్రంగా దీన్ని నిలబెడతారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చూసే దాంట్లో ఒక జర్నలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అందుకే నేను అంతకుముందు మిణుగురు రాసిన, మిణుగురులో కూడా ఒక ఇష్యూ, మిణుగురులో కూడా ఉంటుంది హింస. మీరు ఎంతమంది చూసారో నాకు తెలీదు. మిణుగురులో ఆ పిల్లల్ని కొట్టే హింస ఉంటుంది. బట్ ఎందుకు అదంతా ఒక పర్పస్ సర్వ్ చేయటం కోసం, ఒక పర్పస్ కోసం చేస్తాం. అట్లాగే నేను టీచర్ ఇన్ ద సెన్స్ నేను స్క్రీన్ ప్లే టీచ్ చేస్తాను. రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో చేస్తుంటాను, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను. ఇండస్ట్రీలో ఉన్న చాలామంది రైటర్లు, డైరెక్టర్లు నా క్లాసెస్కి, వర్క్షాప్స్కి అటెండ్ అయ్యారు. సో స్క్రీన్ ప్లేలో భాగంగా ఆ ఎండ్ని జస్టిఫై చేయటం కోసం మిగతా సినిమా అంతా ఉంటుంది. ఆ ఎండ్లో వచ్చే ఒక అద్భుతమైన గొప్ప సంఘటన ఒకటి ఉంటుంది. ఆ గొప్ప సంఘటనకి దాన్ని జస్టిఫై చేయటం కోసం మేము హార్ష్గా, వైలెంట్గా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ అండి. అంటే ఒకటి ఇక్కడ నాకు మిగతా మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా నాకు ఇబ్బంది కలిగించట్లేదు కానీ, బట్ ఇదేదో అప్సీన్ లేకపోతే బూత్ సినిమా నిన్న నెట్లో చూశాను, మలయాళం సినిమా లాగా ఉంది, అసలు అలాంటిది కాదండి. ఇట్స్ వెరీ వెల్ మేడ్ ఫిలిం, ఫైన్లీ స్క్రిప్టెడ్ ఫిలిం. మీరు స్క్రిప్ట్ చూడండి, స్క్రీన్ ప్లేలో ఇట్ విల్ బి అన్ ఎగ్జాంపుల్. ఫిలిం మేకింగ్లో ఒక చిన్న సినిమాని ఎలా తీయొచ్చు, ఎంత తక్కువలో ఎంత బాగా తీయొచ్చు అనే దానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది ఈ సినిమా. అండ్ ఇట్ హ్యాస్ ఎ సోల్, ఒక ఆనెస్ట్ టేక్ ఉంటుంది, ఆనెస్ట్ టేక్ ఆఫ్ ద డైరెక్టర్ మీరు ఆర్ ద ఫిల్మ్ మేకర్స్ మీరు సినిమాలో చూస్తారు. ఇట్స్ నాట్ ఎ చీప్ వల్గర్ లేకపోతే ఎక్స్ప్లాయిటేటివ్ ఫిలిం కాదు. ఎక్స్ప్లాయిటేటివ్ ఫిలిమ్స్ అంటే మీకు ఇప్పుడు వస్తున్న అన్ని పెద్ద సినిమాలు ఎక్స్ప్లాయిటేటివ్ ఫిలిమ్సే. పాటల్లో హీరోయిన్ల డ్రెస్సులు ఎలా ఉంటాయి, లేకపోతే వాళ్ళు వేసే డబుల్ మీనింగ్ డైలాగులు ఎలా ఉంటాయి, ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులు ఏమైనా ఉండవు, ఉంటే ఏదైనా డైరెక్ట్ మీనింగే ఉంటుంది. అది మన కామన్గా మనం అందరం మాట్లాడుకునే భాషలో నుంచి వచ్చిన ఆ హార్ష్నెస్ ఉంటుందే తప్ప కావాలని దాన్ని ఏదో పైన సెన్సార్ కోసం ఒక మీనింగు, మిగతా వాళ్ళ కోసం ఒక మీనింగు, ఇట్లాంటి డబుల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమా కాదు. ఇట్స్ అన్ ఆనెస్ట్ ఫిలిం, హార్ష్ ఫిలిం, బ్రేవ్ ఫిలిం, ఒక కొత్త ఫిలిం, కొత్త కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ని మీరు చూస్తారు. ఐఎమ్ దట్ మచ్ ఐఎమ్ కాన్ఫిడెంట్. సో వల్గర్ కాదు ఇది, హార్ష్ అనండి నేను ఒప్పుకుంటా, వైలెంట్ అనండి ఒప్పుకుంటా, కొంచెం ఎక్కువ మోతాదులో మరీ కొట్టినట్టు చెప్పారు అనండి నేను ఒప్పుకుంటా. బట్ ఎక్స్ప్లాయిట్ చేయాలని ఒక్క షాట్ కూడా ఉండదు. నాట్ ఈవెన్ నిన్న మీరు చూసి వల్గర్గా అనుకున్న దృశ్యాలే మీరు రేపు స్క్రీన్ మీద చూస్తే ఆ ఫీలింగ్ మీకు రాదు. బికాజ్ అక్కడ ఉండాల్సిందే అది, అలాంటి ఉంటేనే ఆ కథను నేను చెప్పగలుగుతాను. కాబట్టే వాటిని చెప్పుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఏంటంటే అది రకరకాల ప్లేసుల్లో నుంచి కట్ చేసి ఒక వీడియోగా రావటం వల్ల నిన్న వాళ్ళు అప్సెట్ అయ్యారు. ఎనీవే థ్యాంక్ యూ. మా హీరోయిన్ రాకపోయినా పర్లేదు, చెప్పండి. అంటే ఏ ఒక్కటి ఇప్పుడు ఓన్లీ డబ్బుల కోసమే తీస్తాను అంటే ఇంత శ్రమపడి ఇప్పుడు 1 year లైఫ్ స్పెండ్ చేసామండి. ఎంత మేము 1 కోటో 2 కోట్లో పెట్టాం, మళ్ళీ ఆ 1 కోటో 2 కోట్లో తెచ్చుకోవడం కోసం 1 సంవత్సరం పాటు జీవితాన్ని స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సాటిస్ఫాక్షన్ కోసం అండి. నేను యాజ్ ఎ డైరెక్టర్ నేను ఒక క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ కోసం ఏదో నేను ఒక సంఘటన మీద నేను స్పందించి నా స్పందన అందరికీ చేర్చాలనే ఉద్దేశంతో నేను రాసుకుంటాను. ఆ సంఘటనలో ఉన్న ప్రత్యేకత ఇక్కడ లేదండి. ఇక్కడ చాలా జరగవచ్చు. ఇప్పుడు ఇందాక దండుపాళ్యం గురించి ప్రస్తావించారు, అది ఇట్స్ ఎ పర్పస్లెస్ ఫిలిం. దాంట్లో ఏముండదు, ఒక క్రైమ్ జరిగింది, అది చాలా దారుణమైన క్రైమ్, ఆ క్రైమ్ చేశారు, వాళ్ళని పట్టుకున్నారు. దెర్ ఇస్ నో పర్పస్ ఇన్ ఇట్. బట్ ఇందులో పర్పస్ ఉంది. దిస్ హ్యాజ్ ఎ స్ట్రాంగ్ మీనింగ్, పర్పస్ అండ్ ఓ మెసేజ్ కూడా ఉంటుంది. మెసేజ్ అంటే నేను చెప్పే మెసేజ్ కాదు, సినిమాని చూసి అర్థం చేసుకుంటారు. ఆ మెసేజ్ చూసినప్పుడు ఆటోమేటిక్గా పాస్ అవుతుంది. థ్యాంక్ యూ. అమ్మా ప్రెస్ మీడియా ఫ్రెండ్స్కి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ చెప్తున్నారు ఈ సినిమా బాగోదు, బూత్ సినిమా అలా మాట్లాడుతున్నారు. ఎంటర్టైన్మెంట్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు, అందులో సార్ అన్నట్టు హీరోయిన్స్ని ఎక్స్పోజింగ్ చేస్తే చూసిన వాళ్ళు, సినిమాలు అలా మాట్లాడితే చూసిన వాళ్ళు,
మంచిని చూసిన వాళ్ళు ఒక చెడుని తెర మీద చూపిస్తే ఎందుకు చూడలేరు? డెఫినెట్గా ఇది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎవరిని మార్చలేరు, ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఫీల్ అవ్వాలి. సో పోలీసులు ఎవరేం చేస్తున్నారో ఎవరికి ఏం తెలీదు. సో ఎవరు దేన్ని ఆపలేరు కాబట్టి ఇండివిజువల్గా వాళ్ళు ఫీల్ అవ్వాలి. అట్లీస్ట్ మేము ఏదో కొంచెం ట్రై చేసాము, అట్లీస్ట్ కొంతన్నా మారచ్చు, వాళ్ళ థాట్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఈవెన్ లేడీస్ అయినా జెంట్స్ అయినా. సో అందరూ చూడాలని ఎందుకు అంటున్నామంటే ముందే మేమేం చెప్పము, సినిమా చూసిన తర్వాత ఎందుకు ఇలా చెప్పారు, ఎందుకు ఇలా చూపించారు అనేది మీకే అర్థమవుతుంది. సో డెఫినెట్గా అందరూ తప్పకుండా చూడాలి. అండ్ ఆ తర్వాత నిన్న జరిగిన గొడవలు కానీ ఏదైనా సరే సినిమా చూసిన తర్వాత వాళ్ళు కూడా డెఫినెట్గా రియలైజ్ అవుతారు ఎందుకు ఇలా చేశారు అని. వాళ్ళ ఒపీనియన్ కూడా డెఫినెట్గా మార్చుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ నేను కూడా ఉన్నాను సినిమా షూటింగ్ టైంలో. కానీ మొత్తం చాలా చోట్ల చాలా జరుగుతున్నాయి. నాగ్పూర్ దాకా ఎందుకు వెళ్ళారంటే అక్కడున్న ఒక బస్తీలో జరిగిన సంఘటన అది. అక్కడ ఆడవాళ్ళందరూ కలిసి ఏం చేశారు అనేది మా డైరెక్టర్ గారు చిన్న చిన్న చేంజెస్ చేసి సినిమాని కంప్లీట్ చేశారు. సో అందరూ డెఫినెట్గా చూడాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మొన్న ఇక్కడే ప్రెస్ మీట్ జరిగింది, చాలా ఆనందంగా చేసుకున్నాం. ఇప్పుడు మాత్రం చాలా బాధగా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక మంచి ప్రయత్నాన్ని ఆశీర్వదించాలి. క్యాస్టింగ్ లేకుండా ఒక మంచి సినిమా తీసి ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని ద్వారా ఒక మెసేజ్ పాస్ ఆన్ చేద్దామన్న ఒక థాట్ని బాగా డిస్టర్బ్ చేశారు నిన్న. దీని గురించి ఎక్కువ మాట్లాడుకునే దానికంటే రేపు మార్నింగ్ సినిమా చూసి ఆ నిర్ణయం ఏంటో అప్పుడు తేల్చుకుంటే బెటర్ అని చెప్పి నా అభిప్రాయం. దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడినా కూడా పద్ధతిగా ఉండదు, మాకు మంచిది కాదు, మా వ్యాపారానికి మంచిది కాదు. మిత్రులు ప్రాతికేయులు గారు ఒక మాట అన్నారు, దండుపాళ్యం సినిమా ఆడలేదని చెప్పి. రోజు ఉదయాన్నే నేను ఈరోజు ఈస్ట్ గోదావరి యాడ్ చూసా, అందులో కీచిక్ అని వేసి దండుపాళ్యం టీం అని రాశాడు. ఇమీడియట్గా ఫోన్ చేసి అడిగా, ఏమైనా ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం ఉంది? లేదు సార్, అది బాగా ఆడింది, అందుకనే ఆ జనాలు వస్తారని చెప్పి వేశానని అన్నాడు డిస్ట్రిబ్యూటర్. వ్యాపారంగా వాళ్ళు చూస్తున్నారు, ఏదో ఒక మెసేజ్ని పాస్ ఆన్ చేయాలని మా డైరెక్టర్ చేశారు. అదేవిధంగా దాన్ని ఎంకరేజ్ చేయాలని మా ప్రొడ్యూసర్గా సినిమా తీశారు. ఇది ఎంత ప్రాసెస్ జరుగుతున్న టైంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇంత మాట్లాడుతూ ఎందుకు, రేపు మార్నింగ్ 11 o'clockకి సినిమా బయటకు వస్తుంది కాబట్టి చూసి మీరే చెప్పాలి. ఎందుకంటే మీరే జనాల దగ్గర తీసుకెళ్ళాలి కాబట్టి మీరే రేపు మార్నింగ్ నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా ఇట్స్ ఏ ఫైన్లీ క్రాఫ్టెడ్ ఫిల్మ్ అండి. మంచి సినిమా, ఒక కొత్త కైండ్ ఆఫ్ ఫిల్మ్. మీరు చూస్తుంటారు కదా, ఈ సంవత్సరం మనకి 2015 అనేది తెలుగు ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన సంవత్సరం. ఇది ఒక స్వర్ణయుగం మళ్ళీ మొదలైందా అనిపించేంత సంవత్సరం ఇది. అలాంటి సంవత్సరంలో దానికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయగలిగే సినిమా ఇది. ఒక మంచి సినిమా వచ్చింది, ఒక గొప్ప సినిమా వచ్చిందని తెలుగు వాళ్ళు ఫీల్ అవ్వగలిగే సినిమా ఇది. ముందు చెప్తే నేను గొప్పగా చెప్పుకున్నట్లు ఉంటుంది కానీ బట్ రేపు ఇదే టైంకి పీపుల్ విల్ డెఫినెట్లీ సే దిస్. ఇట్స్ ఎ న్యూ ఫిలిం, న్యూ కైండ్ ఆఫ్ ఫిలిం. కొత్తగా అంటే మేకింగ్ కానీ రైటింగ్ కానీ లేకపోతే ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, మీరు ఇక్కడ ఒకళ్ళిద్దరు ఆర్టిస్టులని ఇక్కడ చూస్తున్నారు, కనీసం ఒక 15 ఫైన్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి ఇందులో. రఘుబాబు గారు ఉన్నారు, రఘుబాబు గారు సీనియర్ ఆర్టిస్ట్, అఫ్ కోర్స్ ఆయన బాగా చేస్తారు. ఆ రఘుబాబు గారి లాగే ఇంకా చాలామంది చాలా అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. చాలా మంచి క్వాలిటీస్ ఉన్న సినిమా ఇది. అదేదో వల్గర్ అనే ఒక బ్రాండింగ్ వల్ల దీనికి దూరం కావద్దని నేను కోరుకుంటున్నాను. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం. ప్లీజ్ డూ వాచ్ ఇట్, ఎంజాయ్ ఇట్ అండ్ లైక్ ఇట్, ఎంకరేజ్ us. థ్యాంక్ యూ.